రైట్ నమస్తే వెల్కమ్ టు మిర్రర్ టీవీ నేను పవన్ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మళ్ళీ భూముల కోసం పోరాటం కొనసాగించాల్సిందే ఎందుకంటే ఇటైతే లగచెర్లలో భూముల కోసమే వాళ్ళు పోరాడుతుళ్ళు అటు వరంగల్ ఏదైతే మన రమణపేటలో అక్కడ కూడా భూముల కోసం పోరాడుతుళ్ళు ఇటు మూసీ విషయంలో కూడా అదే మళ్ళీ భూమి నినాదం ముందుకు వస్తుంది ఈ ఫోర్త్ సిటీ కూడా మళ్ళీ ఈ రియల్ ఎస్టేట్ భూమి గురించి వస్తుంది నిజంగానే తెలంగాణలో మళ్ళీ భూముల గురించి పోరాడాల్సిందేనా చూద్దాం మనం వీటిపైన మాట్లాడే ప్రయత్నిద్దాం మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు గాదా ఇన్నయ్య గారు ఉన్నారు సరే ఏంటి చూస్తున్నారా తెలంగాణలో ఏం జరుగుతుంది గొడవలు ఈ గమనిస్తున్నారా పాలిటిక్స్ ఎలా ఉన్నాయి అంటే మీరు అన్నట్టు భూమి కోసం భుక్తి కోసం ప్రజలు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటారు ఉద్యమాలు చేస్తూనే ఉంటారు వాళ్ళ హక్కుల పరిరక్షణ కోసం వాళ్ళ తోచిన పద్ధతిలో వాళ్ళు ఏ పద్ధతి అయినా పర్వాలేదు కానీ అది సామధాన భేద దండోపాయాలు అంటాం కదా ఈ అన్ని పద్ధతుల్లో అనేక వేల సంవత్సరాలుగా ఆదిమ సమాజం నుంచి కూడా వాళ్ళు ఈ విధంగా పోరాటాలు చేయడం అనేది సర్వసాధారణమైన విషయమే ఎందుకంటే భూమితోటి మనం జీవితం ముడిపడి ఉంటుంది భూమి లేకపోతే మనము మన తల్లి జన్మనిచ్చినాడు భూమి మీదనే మనం పురుడు పోసుకొని భూమి మీదనే మనం మన జీవితాన్ని మన ప్రయాణాన్ని ప్రారంభించినాం కాబట్టి చివరికి చచ్చిపోయిన తర్వాత కూడా కలిసేది భూమిలోనే కాబట్టి ఈ భూమికి మనిషికి ముడిపడి ఉన్నటువంటి ఈ బంధం ఈ అనుబంధం ఈ సంబంధం ఏదైతుందో దీన్ని మనము అర్థం చేసుకోకపోతే భూమి యొక్క ప్రాధాన్యత మనకు అర్థం కాదు చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే బతకగలుగుతాం డబ్బు ఉంటే ఏం బతుకుతావు నువ్వు డబ్బు ఉంటే బతకలేవు ఈ భూమిలో పండేటువంటి లభించేటువంటి సకల సంపద ఆధారంగానే మానవ జీవితం అనేది నడుస్తూ ఉంటుంది ఈ భూమి లేకపోతే ఈ ప్రాణకోటి ఎట్లా బతుకుతుంది చెప్పండి చూసారా ఈ భూమిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తారు తాతాలాడుతుంటారు సార్ చూస్తున్నారు సార్ లగచెర్లలో ఏం జరుగుతుంది ప్రధానంగా ఫార్మాసిటీ కంపెనీల కోసం భూములు లాక్కోవడం గమనిస్తున్నారా ఎట్లా అనిపిస్తుంది ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ తెలంగాణలో చూస్తుంటే వాస్తవంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైంది ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపారం చేయడానికి అందున ఫార్మా లాంటి కంపెనీకి భూములని అప్పచెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే నీచం ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఉండదు సరే ఒక బడి పెట్టడానికి భూమి అడిగిండ్రు లేకపోతే ఒక హాస్పిటల్ పెట్టడానికి భూమి అడిగిండ్రు లేకపోతే ఒక రవాణా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి ప్రజలకి అత్యంత ఉపయోగపడే ఏదన్నా భూసేకరణ చేస్తుండంటే మనం కూడా అర్థం చేసుకుంటాం మనం కూడా ఆ ప్రజల్ని ఒప్పిస్తాం మెప్పిస్తాము మన కాళ్ళ ఎలా పట్టుకునైనా కానీ ప్రజలకు అర్థం చేయించగలుగుతాం కానీ అది కంపెనీ అది కూడా ప్రభుత్వ కంపెనీ కాదు అది కూడా ప్రజల జీవితాలకు ఉపయోగపడే ప్రజల యొక్క అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కాదు వ్యవసాయ ఆధారిత ప్రభుత్వ సంస్థ కాదు అది ఒక ప్రైవేట్ కంపెనీ అందున అది కూడా ఆ ప్రాంతాన్ని విధ్వంసం చేసేటువంటి కంపెనీ అది ఫార్మా కంపెనీ అంటే కదే మనం చూసినాం కదా మనం ఐడియా బొల్లారం చూసినాం పాషమెల్లారం చూసినాం బొంతపల్లి చూసినాం జీడిమెట్ల చూసినాం నాచారం చూసినాం లేకపోతే ఇక్కడ దివీస్ కంపెనీ చౌటుప్పల్ కాడ చూసినాం ఇప్పుడు ఎక్కడెక్కడైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఇప్పుడు కృష్ణా పరివాహక ప్రాంతంలో సిమెంట్ కంపెనీలు ఒక్క ఇవే కాదు ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సిరీస్ కంపెనీ గురించి 40-50 ఏళ్ళ నుంచే దాన్ని మూసేయాలి ఇది మా మూసిని విధ్వంసం చేస్తుంది లేకపోతే ఈ పరిసర ప్రాంత మొత్తం జీవనాధారానికి విధ్వంసం చేస్తుందని ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయి మనం చూసినాం బండ్లల్లో వచ్చిండ్రు కాలినడకన వచ్చిండ్రు ఎన్నో రకాల పద్ధతుల్లో పోరాటాలు చేసిండ్రు అంటే ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది ఇది మొదటిది కాదు చివరిది కాదు అరే అంత పెద్ద అగ్రరాజ్యంగా చెప్పబడే అమెరికా అభివృద్ధికి సంకేతంగా చూపెట్టబడే అమెరికాలో ఫార్మా కంపెనీలను ఎప్పుడో నిషేధించారు సరేంటి ప్రధానంగా ఇది కొడంగల్ ఇష్యూ తీసుకుంటే అక్కడ ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యే వాళ్ళ అన్న పేరు ఎత్తారు ఎవరిని అడిగారు సరే మాకు తిరుపతి రెడ్డి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే గారు చెప్పి ప్రధాన ఇట్లాంటి వాక్యాలు వినిపిస్తున్నాయి అక్కడ మన రేవంత్ రెడ్డి కన్నా తిరుపతి రెడ్డి ఏం చెప్తే అదే జరగాల్సింది వాళ్ళ కుటుంబం లాభం కోసం ఈ ఫార్మాసిటీ కంపెనీలు తీసుకొస్తాను నిజంగానే వాళ్ళ కుటుంబాల కోసం అనుకోవచ్చా ఈ ఇట్లాంటి కంపెనీలు ఇప్పుడు కొడంగల్లో ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన పాలన జరుగుతలేదు ఒక రాజ్యాంగేతర శక్తి
ఒక రౌడీ గుండాల రాజ్యం అక్కడ నడుస్తూ ఉన్నది. అసలు మాట్లాడే విధానము, మీడియా ముందుకు వచ్చేంత ధైర్యంగా దెబ్బ దర్చినట్టు, తొడలు కొట్టినట్టు, మీసాలు మెలేసినట్టు, రౌడీలు గుండాలు బందిపోట్లు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారంటే అసలు మనము ఒక రాజ్యాంగ పరిధిలో ఉండే పాలనలో ఉన్నామా, చట్టబద్ధమైన పాలన ఉన్నామా, ప్రజాస్వామ్య పాలన ఉన్నామా అని మనందరం సిగ్గుతో తల వంచుకోవాలి. అని ఏ హక్కుతోటి ఏ హోదాలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు? చాలా బాధాకరమైంది, అవమానకరమైంది ఇది.